అందాల పోటీల్లో జరిగిన అవమానంపై మిస్ ఇంగ్లాండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అందాల పోటీల్లో మిస్ ఇంగ్లాండ్పై కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన పత్రికా కథనాలను ఆయన ట్వీట్ చేశారు. దీనిపై రాజేంద్రనగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సభ్యులతో కలిసి విచారణకు క్రిషాంక్ హాజరయ్యారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని తెలిపారు. డబుల్ మర్డర్ కేసులో బిజీగా ఉన్న పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తనను విచారణకు పిలిచారని క్రిషాంక్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా కేసులు ఇంపార్టెంటా, మర్డర్ కేసులు ఇంపార్టెంటా? మర్డర్ కేసే ఇంపార్టెంట్. కానీ అది కాకుండా ఇవాళ పాపం టాప్ ప్రయారిటీ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మనిషి, రైట్ హ్యాండ్, కుడి భుజము, ఫహీం ఖురేషి, ఎక్స్ కేబుల్ ఆపరేటర్, ఇప్పుడు 1000 కోట్ల అధినేత కాబట్టి అది ఇంపార్టెంట్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ నోటీసులు ఇచ్చి రప్పించారు. సరే, నేను కోఆపరేట్ చేసినాను, మేము ఇక్కడనే ఉంటాం, ఇది మొదటి కేసు కాదు, మా న్యాయవాదులు రెడీగా ఉన్నారు, ఎప్పుడు కేసు అనగానే ఫస్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి మేము కూడా రెడీగా, ఆ ధైర్యం మాకున్నది. మేము చేసింది తప్పు కాదు, తప్పు ఎవరు చేసిండ్రు అది ప్రభుత్వం యాక్చువల్లీ దాని మీద విచారణ చేపట్టాలి. మన రాష్ట్రం ఇజ్జత్ పోయింది. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. అతిథిని మనము దైవంగా చూడాల్సింది పోయి ఆమె స్టేట్మెంట్ ఏముండే, నన్ను వీళ్ళు విషయాలాగా చూసిండ్రు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అది సీరియస్ కమెంట్స్. ఆమె తప్పు చేసిందా, ఆమె తప్పు చేయలేదా, ఎవరు తప్పు చేసిండ్రు, ఎవడు వాడు, ఎవడు గెలికింది ఎవడు, ఇలా ఫహీం ఖురేషి అనేటువంటి పాత్ర ఏంది, వాడెందుకు కంప్లైంట్ ఇచ్చిండు అని ఇవాళ అది విచారణ చేపట్టండి. కానీ సోషల్ మీడియాలో మేము ప్రశ్నిస్తున్నామని, మీడియాలో రాసిన దాన్ని మేము పోస్ట్ చేస్తున్నామని దాని మీద కేసులు వేస్తే అది కరెక్ట్ కాదు. ఏదేమున్నా కూడా మేము కోఆపరేట్ చేస్తాం. ఇక్కడ ఫహీం ఖురేషిని కాపాడడానికి అన్నట్టు కనబడుతున్నది. కానీ మిస్ ఇంగ్లాండ్ ఒక మహిళ అంత సీరియస్ కమెంట్స్ చేస్తే దాంట్లో నిజమేంటిదో తేలాలని లేదు. వాళ్ళ అనుచరులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం కంటే ఇంపార్టెంట్ తన కుడి భుజం, ఎడమ భుజం, వాళ్ళు వేసే ఈ పనికి వాళ్ళ కేసులు దీని చుట్టూ ఉన్నారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటిదో. ఒకటే బాధ ఏంటంటే తెలంగాణ ఇప్పటి వరకు చాలా మంచి పేరు తెచ్చుకున్నది ప్రపంచ స్థాయిలో. ఒక ఇవాంకా ట్రంప్ కానివ్వండి, లేకపోతే ఒక సత్యా నాదెల్లా కానివ్వండి, ఇట్లాంటి పోయి తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడారు వాళ్ళ దేశాల్లో. ఇట్లా ఫస్ట్ టైము మిస్ ఇంగ్లాండ్ వెళ్ళి తెలంగాణలో జరిగిన ఈవెంట్స్లో, ప్రభుత్వము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లో నన్ను వైశ్యలాగా చూసిండ్రు అని అనడం మనకు సిగ్గుచేటు కదా. సో దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయండి.